అంటే బర్నీ గారు బిగ్ బాస్ విన్నర్ అయితే నెక్స్ట్ సీజన్ ఉండదు అన్న. బిగ్ బాస్ నేను పక్కా చెప్తున్నా, బర్నీ గారిని బిగ్ బాస్ విన్నర్ చేస్తే నెక్స్ట్ సీజన్ ఉండదు. అంతే, అది ఉండదు అంతే. ఇంకా దానికి రీజన్స్ లేవు, మనం ఇంకా చెప్పలేం. కెమెరా ముందు అవి ఉండదు అంతే. కళ్యాణికి ఉంటే ఉంటది. కళ్యాణిగా అదేంటి పవన్ కళ్యాణ్ కానీ తనుజ కానీ ఇస్తే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ రన్ అవుతుంది. ఇమాన్యుయల్ కూడా రన్, అదే నార్మల్ టాప్ 3 లో ఉంటాడు. ఇమాన్యుయల్ విన్నర్ కాలేడు. స్టార్టింగ్ నుంచి 10 వారాలు నామినేషన్ లో రాని ఇమాన్యుల్ ఎవరికి ఎంత ఎక్కువ పాయింట్లు ఇవ్వని ఇమాన్యుల్ గెలవడం కరెక్ట్ కాదంటారా మీరు? అన్న ఫస్ట్ లో ఉన్నాడు, ఇప్పుడు ఇమాన్యుయల్ తగ్గిపోతుంది. క్రేజ్ చూస్తున్నారా? అంటే గేమ్ పరంగా కష్టపడుతున్నాడు, జనాల మధ్య లేగలేడు. అదే అయితే నేను చెప్పేది ఏంటంటే ఇమాన్యుల్ తగ్గిపోవడం కాదు, తనుజ కళ్యాణ్ మోసేస్తున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? మోసేసిన నాలాంటి వాళ్ళు మోసినా, చేసినా, తిట్టినా, ఏడ్చినా వాళ్ళిద్దరే విన్నర్ రన్నర్ అంతే, ఫిక్స్. ప్రస్తుతానికంటే ఇప్పటి వరకు అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే తనుజ గారు కానీ లేకపోతే డిమోన్ గారు, సోల్జర్ కళ్యాణ్ వీళ్ళల్లో ఎవరన్నా ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ 100% ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కూడా ఖచ్చితంగా వర్త్ ట్రోఫీకి. బట్ ఏంటంటే రీసెంట్ టైం చూసుకున్నట్టయితే ఈ సంజన గారితో గొడవ అవటము, అంటే లాస్ట్ మూమెంట్లో డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ట్రోఫీని దూరం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ వీక్స్లో ఏంటంటే అందరితో మంచిగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే అది ఒక ప్లస్ అనేది నా ఒపీనియన్. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి, సంజన గారిని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇమాన్యుయల్. అలాంటి అతనితో సంజన గారు గొడవ పట్టడం అనేది 100% రాంగ్. అది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. అబద్ధం అనట్లేదు, బిహేవియర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, లేకపోతే రీసెంట్ టైమ్స్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ అవుతారు. వాళ్ళని ప్రతి ఒక్కదానికి పేషెన్స్ ఉంటుంది. ఆ పేషెన్స్ దాటిపోయింది అనుకో ఇరిటేషన్ వస్తుంది. సో ఇక్కడ కూడా అది ఆమెకి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు, అమ్మ ఇలా కాదు అలా ఉండాలి, అలా కాదు ఇలా ఉండాలని. ఆవిడేమో నాకు తెలుగు రాదు అందుకే నాకు మాటలు అట్లా వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయి అని చెప్పి ఏదో చెప్తుంది. కానీ ఆవిడ అనాల్సిన మాటలన్నీ అంటుంది. అండ్ ఒక మంచి పాయింట్ కూడా చెప్పారు ఇమాన్యుయల్ గారు. ఏమని, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అందరూ మర్చిపోతారు, కానీ ఆ రోజు వదిలేసిన మాటలు మాత్రం అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమని చాలాసార్లు చెప్పాడు. సో ఒక హౌస్లో తన గేమ్తో పాటు పక్కన వాళ్ళ గేమ్ను కూడా ఇంప్రూవ్ చేయాలనుకునే ఇమాన్యుయల్ గారిని ఆయనతో పోయి గొడవ పట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఒక రకంగా ఆవిడ ఇప్పటి వరకు ఉండటానికి రీజన్ కూడా ఇమాన్యుయల్ గారితో బాండింగ్ లేకపోతే ఆవిడ ఎప్పుడే వెళ్ళిపోయేది బయటికి. నేను ఎందుకు తేలేదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి డిమోన్ పవన్ కానీ సోల్జర్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ ఒక సెలబ్రిటీస్ లెవెల్లో అండ్ ఎక్కడ సింపతి గెయిన్ చేయకుండా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ గేమ్ని ఫిజికల్ టాస్కులు కానీ లేకపోతే ఏదైనా మెంటల్ టాస్కులు ఏదైనా సరే ద బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, వాళ్ళకి మించిన ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు టాప్ 5కి రావడం అనేది చాలా గొప్ప విషయం. సో అలాంటి వాళ్ళు కప్పు కొడితే ప్రతి ఒక్క కామనర్కి కూడా అదొక మోటివేషన్లా ఉంటుంది, అదొక ఇన్స్పైరింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ సీజన్లో మళ్ళీ కామన్ మ్యాన్ కేటగిరీస్ ఏమైనా పెడితే కామన్ మ్యాన్స్ వెళ్ళటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి వాళ్ళు విన్ అవ్వాలనేది నా పర్సనల్ ఒపీనియన్. నాకు అదే ప్రీవియస్ సీజన్లో చూసుకుంటే టికెట్ టు ఫినాలే కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ట్రోఫీ కొట్టలేదు. బట్ కళ్యాణ్ దాన్ని బ్రేక్ చేస్తాడని నాకు అనిపిస్తుంది. సోల్జర్ కళ్యాణ్ ట్రోఫీ కొట్టి ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో లేని ఒక రికార్డ్ని బ్రేక్ చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. కళ్యాణ్గా ఓకే, నేను కూడా వేస్తాను కళ్యాణ్ డెఫినెట్లీ.